రాష్ట్రంలోని బౌద్ధ రామాలు పర్యాటక స్థలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. నాగార్జున సాగర్ అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టూ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి పర్యాటకులు అందంగా గడిపేలా చేస్తామని తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి బుద్ధ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాగర్లో బుద్ధవనాన్ని టూరిజం హబ్గా, స్పిరిచువల్ డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతామన్నారు. నాగార్జున డ్యాం అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వరకు బోట్లో విహరించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని సీఎం నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ 4 లేన్ రహదారి నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. ట్యాంక్ బండ్, తెలంగాణ అమరవీరుల జ్యోతి, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వరకు గుండ్రంగా స్కై వాక్ వే డిజైన్ చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలోని బౌద్ధ రామాలు, పర్యాటక స్థలాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. గోల్కొండ చుట్టూ ఇరుకుగా ఉన్న రోడ్లను విశాలంగా అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్. ఆక్రమణలు ఉంటే తొలగించాలన్నారు. రోడ్ల విస్తరణలో స్థానికులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధితులు ఎవరైనా ఉంటే వారికి వేరే చోట పునరావాసం కల్పించాలని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టానికి అవసరమైన కసరత్తును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పరిశీలించి రైతులకు అవసరమైన వాటిని కొత్త చట్టంలో పెట్టాలన్నారు. మహిళా సహకార సంఘాలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలోని నైట్ బజార్ను సందర్శించారు. మహిళల ఉత్పత్తులు అమ్ముకోవడానికి నైట్ బజార్ను ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళల్ని మహిళా సంఘాల్లో చేర్చాలి, కోటీశ్వర్లుగా చేయాలి అటువంటి కళతోటి వారు ఒక పట్టుదలగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు మేము ఈ శిల్పారామానికి రావడం జరిగింది. ఈ ఏవైతే మూతపడి ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్లన్నీ ఉన్నాయో నైట్ బజార్లు మళ్ళీ రీఓపెన్ చేస్తాం. తొందరలోనే December 9th రోజు మరి ఇవన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ అవుతాయి. తెలంగాణలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితలకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. ప్రాచీన భారతావనిని కళ్ళకు కట్టేట్టుగా చూయిస్తున్నది, రేపు చూయించబోయేది కూడా మీరే కాబట్టి మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, ఈ కళల వల్లనే, కళాకారుల వల్లనే సంస్కృతి, సాంప్రదాయం మాటల ద్వారా చెప్పలేంది ఆటపాటల ద్వారా, కవుల ద్వారా, రచనల ద్వారా, కళాకారుల ద్వారానే ఇది విరాజిల్లుతా ఉంది. కళల్ని, కళాకారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటుగా సమాజంపైన ఉంది. కాళేశ్వరంపై విచారణకు నియమించిన కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను గతంలో నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణ కొనసాగుతుండటంతో అక్టోబర్ 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.